నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఈ మన బ్లౌజెస్ గురించి స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఏంటంటే ఓన్లీ 5 స్టెప్స్ విత్ ఒక 5 స్టెప్స్లే మనకు బ్లౌజ్ కుట్టడం అంటే కట్టింగ్ కుట్టడం అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు ఒక్కొక్క క్లాస్ వైజ్గా రెగ్యులర్గా నేర్పిస్తుంటాను. ప్లస్ చూడండి. సో ఇది మనకు ఈ బ్లౌజ్ అనేది ఎట్లా కుట్టాలి ఏంటి మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది. నేను ఒకటెనుకొకటి మీకు చెప్తా ఉంటాను ఫ్రెండ్స్, నెమ్మదిగా చూడండి. సో ఫస్ట్ అయితే ఇది మనకు కొలత బ్లౌజ్ అనమాట. దీన్ని ఆరీ బ్లౌజ్ అని కూడా అంటారు. చూడండి, ఈ బ్లౌజ్ని ఇట్లా ఉల్టాయించిన తర్వాత సో మనకు వచ్చేసి ఇదనమాట, మనం కట్ చేసుకునే క్లాత్ అనేది ఇది. సో దీనికి ఈ లెవెల్ ఈ క్లాత్ అనేది ఈ లెవెల్లో వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ దీనికి యూజ్ చేయాల్సిన ఏంటి. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్టిచ్చింగ్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది ఫస్ట్ ఖచ్చితంగా కత్తెర కావాలి, అండ్ టేప్ కంపల్సరీ, ఒక మార్కర్ యూజ్ చేస్తేనే బాగుంటుంది, అండ్ స్కేల్స్ అనమాట. ఈ స్కేల్స్ కూడా కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి స్టార్టింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట వే అనేది. సో అందుకని చెప్తున్నాను నేను ఇంత ప్రత్యేకించి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇది కొలతలు. సో ఇది ఇట్లా వేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మనం బ్లౌజ్ యొక్క హైటు, బ్లౌజు ఇది ఉంది కదా, సో ఇట్లా పట్టుకోవాలి. బ్లౌజు ఫస్ట్ ఇది బ్లౌజు, ఇది జాకెట్, దీని యొక్క హైటు. సో ఇక్కడ మనం దీని హైట్ పెట్టుకోవాలి. ఈ హైట్ పెట్టుకునే ముందు ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం కుట్టుకు అనేది క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు మార్కింగ్ చేసిన ఇది. అండ్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి మనం ఈ కొలత పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ యొక్క హైటు. సో ఈ హైట్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఇది స్టెప్ 1, ఈ హైట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క నడుములో ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఇట్లా చూసుకోవాలి. సో చూసుకొని ఇక్కడ నుండి ఇట్లా పెట్టుకోవాలి. సో మనకి ఇది ఇక్కడ వరకు ఉందండి, ఇక్కడ వరకు ఉంది. సో ఇదేంది మనకు ఖర్చు అనమాట. ఇది ఖర్చు ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఖర్చు ఉందండి. సో ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇటు సైడ్ ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఎందుకు తీసుకోవాలనేది నేను చెప్తా. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎందుకంటే ఈ నడుము ఉంది కదండి, నడుము దగ్గర పీరియడ్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ 2 పీరియడ్లు పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ పీరియడ్స్ కోసం అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది 1 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. సో మనకు ఫైనల్లీ టోటల్ వరకు క్లాత్ ఏంటంటే ఇక్కడ వరకు అనమాట. నేను స్కేల్స్తో లైన్స్ కొడుతున్నాను చూడండి, ఇక్కడ వరకు, ఇది ఇక్కడ వరకు ఫ్రెండ్స్. సో ఇది టోటల్ బ్యాక్ పార్ట్ అనమాట. సో నేను ఇది స్టెప్ 1 చెప్పాను, నడుము. ఇది హైట్ అనేది స్టెప్ 1. ఈ నడుములో స్టెప్ 2 అండి, ఇది మీరు నోట్ చేసుకోండి చూడండి. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 అనమాట. స్టెప్ 3 అనేది కూడా ఈ నడుముకు అండ్ ఈ మిడిల్ నెక్ దగ్గర, గల్ల దగ్గర ఒక చిన్న స్పేస్ ఉంటుంది. ఇది వచ్చేసి స్టెప్ 3 అనమాట. సో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇది నేను ఇక్కడ లైన్ గీసి నుండి ఇక్కడ వరకు పెట్టిన, ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఉంది. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది, కొంచెం దగ్గర తీసుకురా. ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఉంది కదా, మీరు ఒక 1/2 ఇంచు పైకే పెట్టుకోవాలి ఇట్లా. ఎందుకంటే మనం ఇక్కడ వరకు కట్ చేసుకొని కుడతాం కదా, కుట్టి పంపకం చేసేసరికి ఇక్కడికి వస్తుంది అనమాట, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఇక్కడ వరకు కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి స్టెప్ 3. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 అనేది నెక్ దగ్గర, ఇది గల్ల. సో దీన్ని ఎట్లా తీసుకోవాలనేది నేను చెప్తా. చాలామందికి ఎట్లా అంటే మొత్తం 5 తీసుకోవాలండి. ఈ నెక్ దగ్గర మొత్తం 5 తీసుకోవాలి. 5 తీసుకుంటే 3 అనేది షోల్డర్ వెళ్తుంది. సో 2 అనేది గల్ల కట్ చేస్తారు. చూడండి, మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. మొత్తం నెక్ దగ్గర మనం ఒక టేప్ తోటి 5 తీసుకోవాలి. 5 తీసుకుంటే ఈ మధ్యలో షోల్డర్ అనేది 3 ఉంటుంది అనమాట. ఇక్కడ 2 తీసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఇది ఒకటి స్టెప్ 4 అనమాట. ఇది స్టెప్ 4.
అండ్ నెక్స్ట్ స్టెప్ 5 చూడండి. స్టెప్ 5 అనేది ఇది బ్లౌజ్ యొక్క సంక భాగం అండి. చూడండి సైడ్కి కుట్లేస్తాం కదా ఆ ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఇగో ఈ ప్లేస్ నుండి ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది స్టెప్ 5. ఇగో ఇక్కడ వరకు ఉందండి చూడండి ఎగ్జాక్ట్గా ఇది స్టెప్ 5. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇగో ఈ మెడ దగ్గర నుండి ఉన్న లైన్ని ఈ చంక భాగం దగ్గర ఉన్న లైన్కి డ్రా చేసుకోవాలి. సో ఇది చంక భాగం అన్నమాట. సో దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ ఒక ఇట్లా కర్వ్ షేప్ వస్తుంది, ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ ఒక 1.5 లైన్ అనేది ఖచ్చితంగా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ షేప్ ఇవ్వాలి. చూడండి మీరు కొంచెం దగ్గరికి చూడండి, ఇక ఈ షేప్ ఇవ్వాలండి, ఈ షేప్ ఇవ్వాలి. ఇది మనకు వచ్చేసి చంక భాగం అన్నమాట. సో నెక్స్ట్ నెక్, ఇది పార్ట్ 5 అండి, 5వ స్టెప్పు. సో ఇది నెక్స్ట్ మనం గల్ల దగ్గరకు వస్తున్నాను. ఇది గల్ల చూడండి, ఈ గల్ల ఇక్కడ వరకు. సో ఇక్కడ ఒక ఇంచు వరకు ఇట్లా స్ట్రేట్ లైన్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇట్లా 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 టర్న్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళతో అదంతా కొంచెం పాసిబుల్ కాదనుకుంటే ఈ స్కేల్ యూజ్ చేయొచ్చండి. దీన్ని కర్వ్ స్కేల్స్ అంటారు. సో ఇవేంటంటే మీకు నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇది స్కేల్ తోటి ఈ రేంజ్లో ఇట్లా గీసుకోవాలి. మీకు ఇది నెక్ రౌండ్ షేప్ వస్తుంది. అండ్ ఇది ఈ ప్లేస్లో కూడా మీకు షేప్ గీయ రాలేదంటే ఈ ప్లేస్లో కూడా దీన్ని కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ అర్థమైందా?